శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 17th చాప్టర్. ఇక్కడ యజ్ఞదత్తుడు యొక్క పుత్రుడైన గుణనిధి యొక్క చరిత్ర ఇక్కడ వర్ణించబడి ఉన్నది. సూత ఉవాచ ఇత్యాకార్య వచస్తస్య బ్రహ్మణః సాతు నారదః పునః పప్రచ్చ తం నత్వా వినయేన మునీశ్వరాః. సూతులు వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు, ఓ మునీశ్వరులారా, బ్రహ్మ ఏదైతే దానికి ముందు చెప్పిన వృత్తాంతాన్నంతా విని ఉన్నాడో నారదుడు, అది విన్న తర్వాత నారదుడు మళ్ళీ వినయపూర్వకంగా ఆయనకి నమస్కరించి మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. నారద ఉవాచ కథాగతో హి కైలాసం శంకరో భక్తవత్సలః క్వ వా సఖిత్వం తస్యా సీతా కుబేరేణ మహాత్మనా. నారదుడు ఇలా అడిగాడు, ఓ భక్తవత్సల అయిన ఆ పరమేశ్వరుడు, ఆ శంకరుడు యొక్క కైలాస పర్వతం మీదకి వెళ్ళటం గురించి, అలాగే కుబేరుడితో ఆయనకి జరిగిన ఆ స్నేహం మిత్రత్వం గురించి నాకు తెలుసుకోవాలి. అసలు ఇవన్నీ ఎలా జరిగాయి, ఎప్పుడు జరిగాయి? కించకార హరస్తత్ర పరిపూర్ణ శివాకృతి ఏతత్ సర్వం సమాచక్ష్మ పరం కౌతూహలం మమ. పరిపూర్ణమైన మంగళకరమైన విగ్రహమైన మహాదేవుడు అక్కడ ఏం చేశారు, అవన్నీ నాకు తెలుసుకోవాలని అనుకుని దయచేసి అవన్నీ నాకు వివరంగా చెప్పారా. ఇలా అడిగిన తర్వాత బ్రహ్మ ఉవాచ శృణు నారద వక్ష్యామి చరితం శశిమౌళినః యథా జగామ కైలాసం సఖిత్వం ధనధస్య చ. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తాం, ఓ నారద, ఆ చంద్రమౌళీశ్వరుడైన శంకరుడు యొక్క చరిత్ర వర్ణిస్తాను విను. ఎలా అయితే ఆ కైలాస పర్వతానికి ఆయన వెళ్ళటము, అలాగే కుబేరుడితో స్నేహం ఎలా జరిగింది, ఇదంతా కూడా నీకు చెప్తాను, జాగ్రత్తగా వినుని. ఆసీత కాంపిల్య నగరే సౌమ్యాజీ కులోద్భవ దీక్షితో యజ్ఞదత్తాఖ్యో యజ్ఞ విద్యా విశారద. కాంపిల్య నగరము సోమయాగం చేస్తూ అక్కడ, అంటే ఇక్కడ కాంపిల్యం అన్న ఒక నగరం ఉండే, ఆ నగరంలో యజ్ఞదత్తుడన్న బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన యజ్ఞదత్తుడు ఆ యజ్ఞదత్త అన్న నామం చక్కగా అక్కడ దీక్ష తీసుకునే ఒక బ్రాహ్మణుడు. అంటే అటువంటి కులంలో కాంపిల్య నగరంలో ఇక్కడ సోమయాగ అన్న కులంలో పుట్టినవాడు, పైగా యజ్ఞ విద్య విశారదుడు, అంటే యజ్ఞాలు చేయటంలో ఆ విద్యలన్నీ కూడా చాలా చక్కగా తెలిసినవాడు. అందుకే ఆయన నామం కూడా యజ్ఞదత్త. అటువంటి బ్రాహ్మణుడు నివసించేవాడు. వేద వేదాంగ విప్రాజ్ఞో వేదాంతాధీషు దక్షిణ రాజమన్యోత బహుధా వదన్య కీర్తిభాజన. ఆయన వేదాంగ యొక్క జ్ఞానం కలిగి ఉన్నాడు. అంటే వేదాల గురించి 4 వేదాలు తెలుసు, అలాగే దానిలో ఉన్నవి ఏవైతే అంగములు అవన్నీ చక్కగా తెలుసు, పైగా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా బాగా తెలిసినవాడు, పైగా ధర్మపరంగా ఉండేవాడు. అవన్నీ తెలిసి అలాగే రాజుల ద్వారా అందరి ద్వారా కూడా ఆయన ప్రశంసలు అందుకోవటం, పైగా వాళ్ళ ద్వారా సన్మానాలు అందుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే, పైగా ఉదార స్వభావం కలిగి మంచి యశస్సు కలిగి ఉన్నవాడు. అగ్ని శుశ్రూషణారతు వేదధ్యాయన తత్పరః సుందరో రమణీయాంగశ్చంద్రబింబ సమాకృతి. అగ్నిహోత్ర ఇటువంటి కర్మలన్నీ కూడా ఎప్పుడు మనస్సు పెట్టి చక్కగా చేసేవాడు. అంటే అందరూ అన్ని పనులు చేస్తాం, కానీ త్రికరణ శుద్ధిగా చేస్తున్నావా అంటే మళ్ళీ కొందరే చేస్తారు. చేసేసి ఏదో చేసేసాం ఆదరా బాదరా అనుకుని మళ్ళీ దాని గురించి చేసింది ఇంత చెప్పుకునేది అంతంతా అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. చెయ్యటానికే ఉన్నానని భావించి ఆ పరమాత్మకి ఈ రకంగా తప్పితే నేనేం చెయ్యగలను, సర్వము పరమాత్మమేమి అన్న భావనతో ఉండగలిగిన వాళ్ళు కొందరు. అందరూ చేసేది కర్మలే, కానీ భావనతో ఎలా అయితే మనకి ప్రతిఫలాలు మారిపోతాయో భావనతో చేసే క్రియ కూడా శ్రేష్టం అయిపోతూ ఉంటుంది. అలాగే ఈయన యజ్ఞదత్త కూడా సదా ఎప్పుడూ కూడా ఆ మనస్సు అన్నదంతా యజ్ఞాల మీద చేస్తూ, ఆ క్రతువుల మీద చేస్తూ చక్కగా చేసేవాడు. అలాగే వేదాలు అధ్యయన, వాటిని పారాయణ అన్నీ చక్కగా. ఆయన కూడా అంత అందంగా ఉండేవాడు.
అంటే ఇప్పుడు నీకు అందం అన్నది ఎక్కడొస్తుందంటే రూపురేఖలు బట్టి కాదు, మనం చేసే కర్మలు బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి, మనం ఆచరించే వాటి బట్టి మనకి ఆ శ్రేష్టత్వం వస్తూ ఉంటుంది. ఈయన కూడా అంత చక్కని ఆకృతి కలిగి ఉన్నవాడు, దానికి తగ్గట్టుగానే ఆ క్రతువులు కూడా అంత చక్కగా చేసేవాడు. ఆసీత గుణనిధిర్నామ దీక్షితస్యాస్య వై సూతః ఋతోపనయనः సౌష్ఠో విద్యాం జగ్రాహ భూరిశః అథ పిత్రానభిజ్ఞాదో దూతకర్మరతో అభవత్. ఇంత దీక్షగా ఉండి అంత చక్కగా అగ్నిరిత్యమైన క్రతువులన్నీ చేసి వేదాధ్యయనం అధ్యయనాలు కాకుండా మళ్ళీ ప్రతిదాన్ని కూడా రాజుల ద్వారా సన్మానాలు పొందినవాడు అయిన యజ్ఞదత్తుడికి గుణనిధి అన్న ఒక్క కొడుకు ఉండేవాడు. ఆయనకి విధి విధానంగా ఎలా అయితే అన్నీ ఆచరించేవాడు కాబట్టి ఉపనయనం ఇటువంటి సంస్కారాలన్నీ కూడా చక్కగా చేసి మళ్ళీ విద్యలు కూడా ఆయనకి చక్కగా నేర్పించాడు. అయితే 8 విద్యలు ఆయన అన్నీ నేర్పించి అన్నీ చేపించి అన్నీ చేసేసరికి ఇక్కడ కానీ ఈయనేమో ఎప్పుడు ఆయన చేసుకున్న క్రతువుల్లోనూ ఇట్లాంటి వాటిల్లోనూ ఉండేవాడు. ఈ కొడుకు మాత్రం ఇంత అన్నీ నేర్పించి ఇన్ని చేసి ఇన్ని ఉన్నప్పటికీ కూడా చెయ్యరాని పనులు చెయ్యటానికి ఆ ప్రవృత్తిలోకి ఈ గుణనిధి అన్నాడు. పేరుకే గుణనిధి కానీ చేసేవాటికి దానికి సంబంధం లేకుండా తయారైపోయాడు. ఆదాయాదాయ బహుషు ధనం మాతుః సకాశతః సమధాతా ఘూతకారేభ్యో మైత్రీం తేష్య చకారసః. ఈ గుణనిధి తల్లి దగ్గర డబ్బులు తీసుకుని ఎలాగోలాగా ఆవిడని మభ్యపెట్టినట్టు చేసి అక్కడ అన్నీ తీసుకుని తన ఒక్క ఏవైతే వ్యసనాలు ఉన్నాయో అవన్నీ జూదము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యటానికి అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవటం మళ్ళీ ఇలాగా దుష్ట సాంగత్యం చేశాడు. అటువంటి క్రతువులు చేసే వాళ్ళకి దగ్గరగా ఉండటం, మళ్ళీ వాటికి డబ్బులు కావాలంటే మళ్ళీ తల్లి దగ్గర తీసుకోవటం, ఇవన్నీ మళ్ళీ తండ్రికి చెప్పకుండా ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. సంత్యాక్త బ్రాహ్మణాచార సంధ్యా స్నాన పరాత్ముక నిందకో వేదశాస్త్రానాం దేవ బ్రాహ్మణ నిందక. అంటే ఇటువంటి పండితుడికి పుట్టిన కొడుకు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆచరించాల్సిన విధి విధానాలు కానీ ఆ విచారాలు కానీ అంటే ఆలోచన పరంగా కూడా అంత విద్యను నేర్పించి అన్నీ చేపించినా సరే అవేవి ఆచరించలేదు తల్లి కదా, దానికి వ్యతిరేకమైన జీవనాన్ని అలవర్చుకున్నాడు. ఏదైతే త్రిసంధ్యల్లో సంధ్యావందనాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ లేవు, స్నానాలు ఇవేమీ లేవు. అలాగే చెయ్యవలసిన క్రతువులు కూడా చెయ్యకుండా వేదశాస్త్రాల్ని నిందిస్తూ దేవతల్ని బ్రాహ్మణ్ణి అందరినీ కూడా అవమానించటం మొదలుపెట్టాడు. స్మృత్యాచార విహీనస్తు గీతవాద్య వినోదవాక్ నటపాకండ భాండేస్తు భక్త ప్రేమ పరంపర. ఇవే కాకుండా ఇలా ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో ఆ స్నేహితులతో తిరగటం ఒకటి మొదలుపెట్టాడు. కొన్ని ఇవన్నీ వ్యసనాలకి అలవాటు పడిపోయాడు. అందుకని నాట్యాలు గానాలు అంటే ఇవన్నీ కూడా ఎక్కడైతే కాస్త ధర్మపరంగా కాకుండా అధర్మంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. నర్తకి మణుల దగ్గరికి వెళ్ళటము, అలాగే ఎక్కడైతే ఇలా అయితే జూదాలు ఇవన్నీ ఆడతారో అటువంటి వాటికి వెళ్ళటము, ఇవన్నీ చేయటం మొదలుపెట్టాడు. ఆ వ్యసనాలకి అలవాటు పడిపోయి అవే ఇష్టంగా ఆ క్రతువులే చేయటం మొదలుపెట్టాడు. ప్రేరితోపి జనన్యాస నాయయో పితురంతికం గృహకార్యాంతరక్యాప్తో దీక్షితో దీక్షితాయినిం. తల్లి ద్వారా ఎన్ని రకాలుగా చెప్పినా సరే తల్లి కూడా ఏం చేసేదంటే మళ్ళీ తండ్రికి తెలిసే బాధపడతాడని మళ్ళీ ఎక్కడ శిక్షిస్తాడో అనుకుని మారుతాడని తల్లి స్వభావం ఉంటుంది. అందుకని తండ్రి దగ్గరికి ఎక్కడికి రానివ్వకుండా ఇద్దరికి అసలు ముఖాముఖి అయ్యే సందర్భాలు రాకుండా తల్లి జాగ్రత్త పడి చూసుకుంటూ ఉంది. మారతాడు అని. కాకపోతే ఇక్కడ తండ్రి ఏమో అన్ని చేయవలసిన ఆయన దీక్షా బ్రాహ్మణుగా వేదాంగాలు పారాయణాలు చేసుకోవటం, ఇక్కడ మళ్ళీ రాజులు అందరితో సన్మానాలు మళ్ళీ ఇటువంటివన్నిటిలో ఆయన ఎప్పుడూ ఉండేవాడు. అందుకని ఈయనేమో ఈ క్రతువుల్లో ఉండేవాడు, ఈ గుణనిధి ఏమో అతని వ్యసనాల్లో ఉండేవాడు. కానీ ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ఆయన భార్యను అడిగేవాడు. యదా యథేవ తాం పృచ్ఛేదయే గుణనిధిః సూతః నా దృశ్యతే మయా గేహే కళ్యాణి విదిధాతి కిం. భార్యను అడిగినప్పుడల్లా సరే ఆవిడ కూడా ఏం చేసేది, ఇంట్లో కనపట్లేదు కొడుకు మరి
ఎక్కడికెళ్ళాడు అంటే ఏదో పని మీద వెళ్ళాడు, ఏదో చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పేది కానీ అతను చేసేది కానీ ఈవిడ డబ్బు ఇచ్చేది కానీ ఇవన్నీ కూడా తన వ్యసనాల గురించి కానీ తన స్నేహితుల గురించి కానీ ఈయనకి చెప్పేది కాదు. ఏం చేస్తున్నాడు నాకు కనపట్లేదని అడిగినప్పుడు ఏదో ఒకటి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఏదన్నా సరే తప్పన్నది నువ్వు ఆ క్షణంలో దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే అంత కఠినంగా కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని మనకి ప్రారంభం ఎలా ఉంటాయంటే ఎంత నివారిద్దామని చూసినా సరే నడినెత్తి మీద ఉన్నది ఎవ్వరూ తొలగించలేరు. దానికోసం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ విరామం లేకుండా ఆ మార్గంలో మనం పయనించాలని ఎప్పుడైతే ఇంకా ఇంకా ప్రయత్నం ఎక్కువ చేసుకుంటూ ఉండాలి, కాస్త ఓపిక పట్టాల్సి వస్తుంది. పిల్లలు చెడిపోవాలని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే సరిదిద్దాల్సిన సమయంలో దిద్దకపోతే దాన్ని మళ్ళీ నేను దిద్దుదామని ప్రయత్నం చేసినా సరే దిద్దుకోలేని రీతిలో పిల్లలు తయారవుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం ఎంత సద్మార్గంలో పెంచుదామన్నా కొన్ని కొన్ని మనం భరించాల్సి వస్తుంది. వాళ్ళు మారరు. కానీ ప్రయత్నమే చేయకుండా ఉండకూడదు. ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడని అడగటం మొదలుపెట్టాడు భార్యని. తదా తదేతి సా భూయాదిధానిం సా బర్హిగతః స్నానత్వా సమచ్చర్య వై దేవనేతావంత మనేహసం. ఆవిడ ఏదో ఒక సమయంలో ఇక్కడ దేవతలకు పూజ చేస్తున్నాడని అక్కడికి వెళ్ళాడని ఇక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళాడో లేదా ఇంకోటి చదువుకోవటానికి వెళ్ళాడు ఇంకోటి చేస్తున్నాడు అన్నట్టుగా కప్పిపుచ్చేది. आदित्याद्यानयन्नार्ता सा द्वेत्रैर्मित्रैः समम्ययो एकपुत्रेति तन्माता ప్రతారయతి దీక్షితం. లేకపోతే ఇప్పుడు దాకా చదువుకుని ఇప్పుడే స్నేహితులు బయటికి వెళ్ళాడు, లేకపోతే స్నేహితులతో కలిసి చదువుకోవటానికి బయటికి వెళ్ళాడు అన్నట్టుగా ఒకే ఒక్క కొడుకు, అందుకని గుణనిధిని వెనకేసుకుంటూ ఆయనకి ఎప్పుడూ ఈవిడ కూడా మోసం చేయటం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు సహవాస దోషాలని ఎందుకంటారు? కప్పిపుచ్చక్కర్లేదు. జరిగేదన్న వాస్తవం తెలియకపోతే ఏమవుతుంది అంటే అక్కడ మళ్ళీ ఎలా అయితే తను చెడింది కదా వనమంతా చెడిచింది అన్నట్టుగా తీర్చుకోలేనిది అలాగే మార్చుకోలేనట్టుగా మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. గుణనిధిని వెనకాల వేసుకొచ్చింది, ఈవిడ అబద్ధం చెప్పడానికి కూడా సాహసించేసింది, భర్తను మాత్రం మోసగిస్తుంది. ఆ వైపుగా ఆలోచించలేకపోయింది ప్రేమ కారణంగా. అందుకే ఇక్కడ మనకి షడ్ రకాలుగా ఉన్నవి ఏంటి అంటే ఈ వికారాలు అంటారు. ఈ వికారాలు ఎందుకు అంటే ఒకటికి ఇంకొకటి దారి తీస్తూ ఉంటుంది, అది అక్కడితో ఆగిపోదు. ఈ రాగం అన్నది ఏం చేస్తుందంటే నిన్ను అధర్మం వైపు లాక్కెళ్ళిపోతుంది. ఆ రాగం పరమాత్మ మీద ఉండి అది ధర్మపరంగా ఉంటే ఇంకోలాగా ఉంటావు నువ్వు. నీకు తెలియకుండానే ఒకటికొకటి అన్నట్టుగా ఒక తప్పుని కప్పిపుచ్చుకోవటానికి 100 తప్పులు చేసినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నా తత్కర్మ చ తత్కృతం కించిత్ వేత్తి సదీక్షితః సర్వం కేశాంతకర్మస్య చక్రే వర్షేత షోడశే. ఆ బ్రాహ్మణుడు యజ్ఞదత్తుడు కొడుకు అలాగే చేసుకుంటున్నాడు ఆచరిస్తున్నాడు అనుకుని పైగా అసలు చేసేది తెలియలేదు అందుకుని ఊరుకున్నాడు. అలాగే ఇక్కడ సంస్కారాలన్నీ చేశాడు, ఇవన్నీ చేపించేశాడు, ఆయన విద్యలు నేర్పించేశాడు, అన్నీ అయిపోయినాయి. 16 ఏళ్ల వయసు కూడా వచ్చేసింది కొడుక్కి. అయితే ఇక్కడ కొన్ని కొన్ని సంస్కారాలు మళ్ళీ ఎలా అయితే ఈయన అన్నీ ఆచరిస్తున్నాడు కాబట్టి వేదాంగాలు సరిగ్గా తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయనకి చేయాల్సినవి ఆయా వయసులో జరగాల్సినవి అన్నీ కూడా చేపించేశాడు. అతో సా దీక్షితో యజ్ఞదత్తః పుత్రస్య తస్య చ గృహోక్తేన విధానేన పాణిగ్రహం మకారయత్. ఎన్ని చేసిన దత్త ఇక్కడ యజ్ఞదత్తు ఆ గృహ సూత్రాలకి విధి విధానాన్ని అనుసరించి ఆ మళ్ళీ కొడుక్కి మళ్ళీ ఎలా అయితే వివాహ సమయం అయిందని చెప్పేసి ఆయన చేసేది స్నేహితుల గురించి కానీ ఇలాంటివన్నీ ఆచరించకుండా ఇలా దుష్టులతో దురాచారాలతో ఉంటున్నాడని తెలియక తన ధర్మాన్ని తను అనుసరించి గృహస్థాశ్రమంలోకి, ఎందుకంటే విద్యలన్నీ నేర్పించాను బ్రహ్మచర్య నుంచి ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలని నాకు వివాహం చెయ్యాలని అనుకున్నాడు. చక్కగా వధువుని చూశాడు, వివాహం కూడా చేసేశాడు తండ్రి యజ్ఞదత్తుడు. ప్రత్యహం తస్య జననీ సూతం గుణనిధిం మృదు శాస్తి స్నేహార్ద్ర హృదయ ఉపవిశ్య స్మా నారద. నారద ఇలా స్నేహాల వల్ల తల్లి ఏమో అక్కడ కూర్చోబెట్టి మృదువుగా కొడుక్కి ఎన్ని చెప్పినా రోజు పాపం అర్థమయ్యేలాగా తల్లి చెప్తానే ఉన్నది. భర్తతో కప్పిపుస్తున్నా సరే తల్లి ప్రయత్నం తను చేసింది.
ఎంత చేసినా సరే మృదువుగా పాపం రోజు చెప్తుంది అలా కాదు మారమని, ఎందుకంటే వివాహం అయిపోయింది, బాధ్యతను స్వీకరించాలి, ఇప్పటికన్నా మారాలి. క్రోధనస్తే అస్తి తనయసా మహాత్మా పితేత్యలం యది జ్ఞాస్యతి వే తే వృత్తం త్వాం చ మాం తాడయిష్యతి. ఇక్కడ మళ్ళీ నాన్నకి తెలిసిందంటే ఆయనకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు కన్నా మారు, ఇప్పుడు కన్నా అవన్నీ వదిలేసేయి, ఆచారాలను ఆచరించు, ఇవన్నీ మానేసి నువ్వు మళ్ళీ దుష్టుల సహవాసంతో నువ్వు లేనిపోని వ్యసనాలకి బానిస అవ్వకు. పైగా నిన్నే కాదు నిన్ను కలిపి కొడతారు, లేకపోతే ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము, ఆయనకి తెలిసిందంటే తీవ్రంగా దండిస్తారు అని పాపం ఎన్నో రకాలుగా రోజు చెప్తుంది. అచ్ఛాదయామి తే నిత్యం పితురగ్రే కుచేష్టితం లోకమాన్యోస్తి తే తాతః సదాచార్యర్న వైదనీహం బ్రాహ్మణానందనం తాత సద్విద్యా సాధు సంగమః కిమర్థం నా కరోషి త్వం స్వారుచిం ప్రీతమానసః. మీ తండ్రితో నువ్వు చక్కగా ఆయనతో పాటు వెళ్ళి రోజు కూడా చేయవలసిన కార్యాల మీద నువ్వు ధ్యాసతో అవన్నీ చేస్తూ ఉండు. నువ్వు చేసే పనులన్నీ రోజు మీ నాన్నకి నేను చెప్పకుండా ఎన్ని రోజులన్నీ ఇలా నేను చెయ్యాలి. నిత్యము నువ్వు చేసేవన్నీ కూడా కప్పిపుచ్చి ఆయన అడుగుతున్నా సరే నేను ఏదో రకంగా సర్ది చెప్తున్నాను, కానీ ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది? ఆయన యొక్క పరువు ప్రతిష్టలకి నష్టం కలుగుతుంది. సదాచారంలో ఉన్న ఆయన కొడుకు ఇలా దురాచారాలతో ఉన్నాడంటే ఆయనకి తెలిస్తే ఆయనకు మళ్ళీ ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని సదాచారంతోనే మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి. అందుకని బ్రాహ్మణులకి ఉత్తమమైనది అన్నది విద్య కాబట్టి, అలాగే సన్మార్గంలో నడుచుకోవటమే శ్రేష్టం కాబట్టి నువ్వు కూడా అదే మార్గంలో నడుచుకో. నువ్వు అలా నడుచుకుంటే ఆయన ఆనందిస్తారు. అలాగే నీకు కూడా దీని మీద మక్కువ ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో ఆ వ్యసనాలు నువ్వు మెల్లిగా వదిలేయచ్చు. నీకు వీటి మీద కలగట్లేదు కాబట్టి సత్సంగం అన్నా చెయ్యి, అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం అన్నా చెయ్యి, అంతేగాని నీకు చెయ్యటం చేత కావట్లేదు, నీకు వాటి మీద మక్కువ లేదు, ఇష్టం లేదు, అలా అని అసలు వీటిని ఆచరించిన వాళ్ళ చుట్టూ నేను తిరుగుతున్నప్పుడు నాకు వాటి మీద మళ్ళీ ఇష్టం కలిగే అవకాశం కూడా నేను కోల్పోతున్నాను. అందుకే మనకి సత్సంగం అన్నారు. అంటే నేను చెయ్యకపోయినా ఈ సత్సంగం సత్పురుషుల యొక్క సాంగత్యం ద్వారా ఏమవుతుందంటే చూడగా 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 స్పర్శించగా దర్శించగా ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తారు, మంచైనా చెడైనా. ఇప్పుడు చెడును పట్టుకోవడానికి ఒక్కసారి చూస్తే అవన్నీ చెయ్యాలన్న కోరిక నాకు వెంటనే వచ్చేస్తుంది. మంచిది నేను ఎన్నో రోజులు చూసి ఉంటే కానీ అటువైపుగా నేను వెళ్ళను. చెడును స్వీకరించినంత త్వరగా నేను మంచిని స్వీకరించలేను. సహజ లక్షణం మానవులకి. ఎందుకంటే మోహాలకి భ్రమలకి లోబడిపోతూ ఉంటాము. పనికిరానివన్నీ పనికొచ్చేలాగా అనిపిస్తాయి. అధర్మం ధర్మంగా అనిపిస్తుంది, ధర్మం అధర్మంగా అనిపిస్తుంది. పనికొచ్చే చేయడానికి మనసు అంగీకరించదు, మళ్ళీ నా పూర్వజన్మ వాసనల కారణంగా. అందుకే సజ్జనుల యొక్క సాంగత్యం చే ఉత్తమ విద్య అన్నది ధనము కన్నా ఉత్తమమైనది. ధనం అయితే నా దగ్గర నుంచి ఎవడన్నా తీసుకెళ్ళిపోతాడు, కానీ విద్య నన్ను నుంచి ఎవరూ తీసుకెళ్ళలేరు, నేను పోయేదాకా నా దగ్గర ఉంటుంది. పైగా అది ఒకళ్ళకి చెప్పగా చెప్పగా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా నువ్వు చెయ్యి అని పాపం చాలా చక్కగా తల్లి ఎన్నో రకాలుగా, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి తెలిస్తే ఇప్పుడు వివాహం కూడా అయిపోయింది, బాధ్యత కూడా ఉంది, అది కూడా స్వీకరించకుండా ఇంకా అలాగే విచ్చలవిడితనం ఉంటే మళ్ళీ తన జీవితం కాకుండా వచ్చిన అమ్మాయి జీవితం ఇద్దరిది కూడా నాశనం అయిపోతుందని తల్లి లోపల బాధపడుతుంది. తండ్రి దగ్గర అయితే కప్పిపుస్తుంది, కానీ ఎన్ని రోజులు కప్పిపుస్తుంది? ఈ రోజు కాకపోతే రేపు తెలిసిపోతుంది. ఎలా అయితే ఒక పుకార్ అన్నది ఏం చేస్తాం, అది అబద్ధమే కావచ్చు, కాకపోతే పలువులు చిలువలుగా ఎలా అయితే వ్యాపించిపోతూ ఉంటుంది. మంచి పని చేసింది మన ఇంటి బయటకు కూడా తెలియదు, చెడ్డ పని మాత్రం నువ్వు చేసినా చెయ్యకపోయినా అది చాలా త్వరగా అంతా ఎలా అయితే పాకిపోతూ ఉంటుందో. అందుకని జాగ్రత్త అని పాపం ఎన్నో రకాలుగా కొడుకుకి చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది ఆ తల్లి. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 17 చాప్టర్లో 21 శ్లోక సంపూర్ణం.